వై మిల్లెట్స్? నేను మిల్లెట్సే పండియడానికి రీజన్ ఏందో చెప్తా. మా నాన్నమ్మని అడుగుదాం. అప్పట్లో మీరు తెల్లన్నం తింటుండేనా? ఏం తింటుండేనే? మేమా కొర్ర అన్నం, ఆ, కొర్ర బియ్యం పండించుకొని తిన్నాం మేము. ఉమ్, దానికి మసాలా పోయలేము, ఉమ్, ఊరిగా పోయలేము, ఉమ్. మందులు కొట్టలేము. ఏమేసి వండుతుండే మరి? మేమా యాపకాయలు ఏరినాం, ఆ, అవి ఎండబెట్టినాం, ఉమ్, పొడి కొట్టినాం, ఉమ్, చల్లినాం. మళ్ళీ తర్వాత మంచిగా బలంగా కావాలంటే బర్రెలది పెండ తెచ్చినాం, ఉమ్. పెండ తెచ్చి చల్లినాం. అంతే. అంతే, ఇక పెండదే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆనలకు వండుతాయా? నీళ్ళు పెట్టన్నా ఎట్లా అది? ఆనలకే వస్తాయి. ఇప్పుడు వేయాలి, ఇప్పుడు మిరుగంలో ఆన పడితే వేయాలి. ఉమ్, ఆనకే వస్తుంది. దానికి ఏం నీళ్ళు అవసరం లేవు, మసాలా అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక ఉమ్. ఎన్ని నెలలకు వస్తుంది? అదే 3 నెలల 15 రోజులకు వస్తుంది. దసరాకి వస్తుంది ఇప్పుడు వేస్తే. మీరు గట్టిగా ఉన్నారా మరి? అవి తిన్నాక మేము గట్టిగా ఉన్నాం. మేం గట్టిగా ఉన్నాం, మీరేం గట్టిగా ఉన్నారమ్మా? మీరు ఊగుతారు ఇట్లా. నువ్వు ఇప్పటికైనా 50 కిలోలు లేపుతావు. నువ్వు లేపుతావా? 20 కిలోలు కూడా లేపవు నువ్వు. సో అదన్నమాట. అది ఏంటంటే అవి తిన్నోళ్ళే గట్టిగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, ఈజీగా వండుతాయి, మందులు లేకుండా వండుతాయి, నీళ్ళకి వేస్తే వండుతాయి. అందువల్ల మనం అవి చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు.